దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతమంతా పొగమంచు దట్టంగా కురుస్తోంది. చలిగాలులు జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతోంది. ఆనంద్ విహార్, కర్తవ్య పద్, ఐటీఓ ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింతగా క్షీణిస్తున్నాయి. ఇవాళ ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో చాలా చోట్ల 450 పాయింట్లకు పైగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత నమోదైంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రత 16 నుంచి 18 డిగ్రీల మధ్యన, అత్యల్ప ఉష్ణోగ్రత మాత్రం 8 నుంచి 11 డిగ్రీల మధ్య నమోదైంది. ఢిల్లీలో పొగమంచు కారణంగా విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్ల రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎదురుగా వస్తున్న వాహనాలు సరిగా కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పంజాబ్, హర్యానాలలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా కొంత ఎక్కువగానే ఉన్న వాతావరణం మాత్రం అతి శీతలంగా ఉంది. కశ్మీర్లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రాత్రి ఉష్ణోగ్రత పెరిగి పగటి ఉష్ణోగ్రత తగ్గిందని వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, జార్ఖండ్లో రాత్రి వేళ, ఉదయం పూట దట్టమైన పొగమంచు కమ్మే అవకాశం ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకొని హిమపాతం కురుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో 40 రోజుల కఠినమైన శీతాకాలం చులాయి కలాన్ ప్రారంభం కావడంతో మంచు వర్షం కురుస్తోంది. Good.